హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 సుజుకి AVNS 125 రైట్ కనెక్ట్ ఎడిషన్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ స్కూటీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ స్కూటీ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఈ స్కూటీని ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఈ స్కూటీ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ AVNS 125ని మీరు టోటల్గా 3 మోడల్స్లో తీసుకోవచ్చు. AVNS బేస్ మోడల్, స్టాండర్డ్ మిడ్ వేరియంట్, స్పెషల్ ఎడిషన్ టాప్ వేరియంట్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది మిడ్ వేరియంట్ అయిన స్టాండర్డ్. దీన్నే రైట్ కనెక్ట్ ఎడిషన్ అని కూడా పిలుస్తారు. అలానే ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 4 కలర్స్లో మీరు స్కూటీని తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ కలర్ రియాలిటీలో చూడడానికి అంత గ్రేట్గా లేదు, యావరేజ్గా ఉంది. రియాలిటీలో ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ చూడడానికి బాగుంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇంకా సుజుకి కంపెనీ స్కూటీగా టోటల్గా 8 యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి యాక్సెసరీస్ని మీ వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే జనరల్గా యాక్సెస్ 125 ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కదా. బట్ AVNS 125 ఏంటంటే ఓన్లీ యూత్గా బాగుంటుంది. ఎవరైతే 125cc సెగ్మెంట్లో స్పోర్టెడ్ డిజైన్తో స్కూటీ కావాలనుకుంటారో వాళ్ళు ఈ స్కూటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు యూత్ స్టేజ్లో ఉంటే ఈ స్కూటీ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలానే స్కూటీ కూడా పెద్దగా బల్కీగా లేదు, చాలా స్లిమ్గా ఉందన్నమాట. ఓవరాల్గా లుకింగ్ పరంగా స్కూటీ అయితే బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ఏంటంటే సింపుల్ డిజైన్తో మిర్రర్స్ ఇచ్చారు, వీటి క్వాలిటీ ఓకేష్గా ఉన్నాయి. అలానే హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ నార్మల్గా ఇచ్చారు. అలానే డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ కూడా ఉన్నాయి బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. అలానే హెడ్ పార్ట్ దగ్గర ఉన్న ఈ మెటీరియల్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు, చాలా షార్ప్ డిజైన్తో ఉంది హెడ్ పార్ట్. అలానే ఇక్కడ స్మాల్ వైజర్ ఇచ్చారు, దీనిపైన సుజుకి అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. ఇంటిగ్రేటెడ్గా సిగ్నల్ లైట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవేంటంటే బల్బ్ సిగ్నల్ లైట్స్ అనమాట, LED కాదు. అలానే ఇంకో మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు, స్కిప్ చేసేసారు. హజార్ లైట్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా కింద ఉన్న ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ ఏమీ గ్రాఫిక్స్ లేదు, కంప్లీట్గా ప్లేన్ టైప్లో ఉంది. అలానే ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు. ఇంకా కింద స్ప్లిట్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సో ఇది LED హెడ్ లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, విజిబిలిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది. ఓవరాల్గా LED హెడ్ లైట్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబర్తోనే ఇచ్చారు. ఈ స్కూటీ అలైబుల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా 5 స్పోక్స్తో. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12" ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఫ్రంట్లో 12" వీల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 200mm డిస్క్ ఇచ్చారు. CBS బ్రేకింగ్ సిస్టమ్ అయితే బ్రేక్స్ వర్క్ అవుతాయి, ABS లేదు. అలానే నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. మంచి బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ బయట కూడా బాగుంటుంది. అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనకి డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా స్కూటీకి బోత్ రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ రిఫ్లెక్టర్స్ను స్టిక్ చేశారు. కింద అబ్జర్వ్ చేస్తే సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ రైట్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంది. ఇంకా బాటంలో సుజుకి అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. ఈ బాటమ్ ప్యానల్, ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబరే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులోని ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ ఇచ్చారు, పాసింగ్ బటన్ లేదు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ బటన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా స్విచ్చెస్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే ఈ స్కూటీలో కంప్లీట్గా క్లోజ్డ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. రెగ్యులర్గా అన్ని స్కూటీస్లో ఉండే విధంగానే కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ కూడా ఈ స్కూటీలో ఉంటుంది. ఇంకా మిడిల్లో ఇక్కడ చిన్నగా సుజుకి 3D లోగో ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ స్కూటీ కన్సోల్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ స్కూటీలో కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారనమాట. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఇచ్చారు, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఐ లైట్ ఇచ్చారు, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, ఎకో మోడ్ ఇండికేషన్ ఉంది, వార్నింగ్ ఇండికేషన్ ఇచ్చారు. ఇక్కడ సెట్ మోడ్ బటన్స్ కూడా ఉన్నాయి. అలానే డిస్ప్లే లోపల కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ప్యానల్ ఉంది. పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ కూడా ఉన్నాయి. అలానే ఇంకా అడిషనల్గా బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ ఈ కన్సోల్లో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ కన్సోల్లో ఇచ్చారు. విజిబిలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఉన్న ఈ సెట్ మోడ్ బటన్స్ ఉన్నాయి కదా, చాలా హార్డ్గా ఉన్నాయి ఈ బటన్స్, కొద్దిగా స్మూత్గా ఇస్తే బాగుండేది.
ఓవరాల్గా ఈ స్కూటీలో ఇచ్చిన కన్సోల్ అయితే ఫీచర్స్ మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఉన్న ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బోత్ రైట్ అండ్ లెఫ్ట్ గ్లోబాక్స్ సపోర్ట్ ఇచ్చారు. గ్లోబాక్స్ స్పేస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు గ్లోబాక్స్ లోపల. ఇందులో బ్లూ కలర్ లైటింగ్ కూడా ఉంది. అలానే మిడిల్లో క్యారీక్ ఇచ్చారు. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. పక్కనే రైట్ సైడ్ గ్లోబాక్స్ కూడా ఉంది. సో ఈ గ్లోబాక్స్లో ఏంటంటే డైలీ లైఫ్లో చిన్న చిన్న ఐటమ్స్ మనం క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీ డిజైనే. కీ ప్లే సిస్టమ్ అనేది ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ నుంచి స్కూటీని మీరు డైరెక్ట్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, సీట్ లాక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ లెగ్ రూమ్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే నేను 5'10" హైట్ ఉంటాను. స్కూటీ పైన నేను కూర్చున్నప్పుడు ఈ ఫుట్బోర్డ్ స్పేస్ అయితే నాకు బాగానే అనిపించింది, అలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. స్పేస్ అయితే బాగుంది ఫుట్బోర్డ్ది. అలానే సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా పిల్లన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, సిల్వర్ కలర్లో. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని మీరు డిజైన్ వైజ్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఎవినెస్ అని చెప్పి ఇక్కడ 3D టైప్లో మెన్షన్ చేసి ఉంది బ్లాక్ కలర్లో. ఇక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ స్కూటీలో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కుషనింగ్ అనేది చాలా బాగుంది. హ్యాపీగా మీరు ఈ స్కూటీని ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. బోత్ రైడర్కి పిల్లలకి సీట్ కంఫర్ట్ కుషనింగ్ అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే స్టైలిష్గా స్ప్లిట్ టైప్లో సీట్ గ్యాబ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఎవినెస్ 125 అనేది స్పోర్టియా డిజైన్లో ఉన్న స్కూటీ అనేది సరే సోలోగా రైడ్ చేసుకోవడానికి కంఫర్ట్, ఫ్యామిలీ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో అలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఉన్న ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఎక్స్టర్నల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఫ్యూల్ స్టేషన్లో ఫ్యూల్ టాప్అప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది ఈ స్కూటీది, స్ప్లిట్ LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది, చిన్నగా రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్కూటీ టైల్ సెక్షన్ కొంచెం పెద్ద సైజులోనే ఇచ్చారు. అలానే ఈ స్కూటీలో సైడ్ స్టాండ్తో పాటు ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 valves 124cc OBD2B ఎయిర్ కూల్డ్ SOHC ఇంజన్ ఈ స్కూటీలో ఉంది. పవర్ ఏమో 8.7 bhp @6750 rpmలో, టార్క్ 10 Nm @5500 rpmలో ఇంజన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజన్ రన్ అవుతుంది. బెల్ట్ డ్రైవ్ ఇచ్చారు. కిక్ స్టార్ట్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ ఎవినెస్ 125లోను, యాక్సిస్ 125లోను, బర్గ్మ్యాన్ 125లోను ఈ 3 స్కూటీస్లో ఉండేది సేమ్ ఇంజినే. ఓవరాల్గా ఇంజిన్ కూడా స్మూత్గా ఉంటుంది. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇనీషియల్గా పుల్ కూడా బాగానే ఉంటుంది అనమాట, ఎందుకంటే 10 Nm టార్క్ ఇచ్చారు కాబట్టి. హ్యాపీగా ఈ స్కూటీని మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు. అలానే స్కూటీ పైన మీరు మినిమల్ లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఎవినెస్ 125లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఇంజన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడే 50ml గేర్ ఆయిల్ అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంది. అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ నాన్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ని మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అలానే ఇక్కడ చిన్నగా టైర్ ఎగ్గర్ కూడా ఇచ్చారు మడ్ ప్రొడక్షన్ వైజ్. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/100 10" వీల్ ఇచ్చారు. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది అనమాట. బ్యాక్ సైడ్ కూడా 12" వీల్ ఇచ్చి ఉంటే బాగుండేది. వీల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే కంఫర్ట్ హ్యాండ్లింగ్ అనేది అంతగా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ 10" వీల్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా కంఫర్ట్ అనేది తగ్గుతుంది అనమాట. కాంప్రమైజ్ అవ్వకుండా 12" వీల్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. అలానే స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, బల్కీగా మ్యాటీ బ్లాక్ అండ్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చారు ఎగ్జాస్ట్ను. సౌండ్ వినడానికి స్మూత్గానే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ కూల్ చేయడానికి ఫ్యాన్ అయితే ఉంది. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ కూడా మెన్షన్ చేశారు 650 ml అని. అలానే స్కూటీ ఫ్యూల్ ఫిల్లింగ్ చేసుకునే క్యాప్ ఓపెన్ చేసుకోవడానికి లాక్ అనేది ఇక్కడే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే బూట్ స్పేస్ అయితే మరీ ఎక్కువ లేదు. మనం డే టు డే లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది. ఈజీగా ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే పడేస్తుంది అనమాట. అలానే ఇంకో మైనస్ ఏంటంటే బూట్ లైట్ కూడా ఇవ్వలేదు, స్కిప్ చేసేసారు. బూట్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుండేది, ఇది ఒకటి మైనస్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీట్ హైట్ షార్ట్ రైడర్స్ కూడా హ్యాండిల్ చేసే విధంగా 780mm ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 106 kgs మాత్రమే ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్కూటీ అనేది రియాలిటీలో. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 5.2 లీటర్స్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ 160mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి 165mm ఉంటే బాగుంటుంది. అలానే స్కూటీ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు బిలో 50 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్కూటీలో యూజ్ చేసిన ఛాసెస్ వచ్చేసి అండర్బౌండ్ ఛాసెస్ అనమాట. అలానే ఈ స్కూటీ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 1,20,000 వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఆన్లైన్ ప్రైస్, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. అలానే స్కూటీ డౌన్ పేమెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 30,000 వరకు ఉంటుంది. ఇంకా సిటీస్లో సుజుకి షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ వైజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు. మరి విలేజెస్లో ఉండేవాళ్ళు మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి.
అలానే ఈ స్కూటీ యాక్సెస్ 125 నుంచే మ్యాక్సిమం ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ను షేర్ చేసుకుంటుంది కాబట్టి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. అలానే ఈ స్కూటీ మెయింటెనెన్స్ కూడా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 సుజుకి ఎవినెస్ 125 రైట్ కనెక్ట్ ఎడిషన్ గురించి. సో మీలో ఎవరికైతే 125cc సెగ్మెంట్లో మంచి స్పోర్టెడ్ డిజైన్ ఉండాలి, మైలేజ్ మంచిగా రావాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, డీసెంట్ ఫీచర్స్ ఉండాలనుకుంటే ఈ ఎవినెస్ 125ని మీరు తీసుకోవచ్చు. మీరు షోరూమ్కి వెళ్ళి స్కూటీని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఇంకా ఈ స్కూటీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.